ఇషిక కళ్ళు తెరవగానే ఇవాన్ భయం, బాధ రెండూ మిక్స్ చేసి ఇషు నా వైపు చూడు అని అంటుంటే ఇషిక గాజు కళ్ళతో తల తిప్పి ఒకసారి ఇవాన్ వైపు చూసింది. తన కళ్ళల్లో శూన్యం గమనించిన ఇవాన్ తట్టుకోలేక కన్నీళ్లతో ఎలా ఉంది ఇప్పుడు అని ఇషిక చేతిని గట్టిగా హోల్డ్ చేశాడు. రాత్రి ఇవాన్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు రాగానే ఇషిక భయంగా ఇవాన్ చేతిలో నుంచి తన చేతిని లాక్కుంటూ నన్నేం చెయ్యొద్దు అని ఏడుస్తూ వెనక్కి జరుగుతూ ఉంటే ఇవాన్ కన్నీళ్లతో ఐఆమ్ సో సారీ, ఐఆమ్ రియల్లీ సారీ అంటూ ఒక్కసారిగా తన కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లు కారుస్తూ రాత్రి జరిగిన దాంట్లో నా తప్పే ఎక్కువగా ఉంది. మత్తులో అలా చేశానే కానీ కావాలని కాదు ఇషు. నీకు తెలుసు కదా నా గురించి. ప్లీజ్ నువ్వు ఇలా నన్ను చూడకు. నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు నన్ను చూసి భయపడినా ఒప్పుకుంటాను, కానీ ఇలా అసహ్యించుకుంటూ భయపడుతుంటే తట్టుకోలేను. ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు అని అన్నాడు. ఇషిక ఏడుస్తూనే ప్లీజ్ నన్ను వదలండి, మీకు దండం పెడతాను, నేనే మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూ రెండు చేతులు కష్టంగా జోడించి ప్లీజ్ నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు మీకు ఎదురు తిరిగి మాట్లాడినందుకే కదా మీరు ఇదంతా చేశారు అని ఏడుస్తూ అడిగింది. లేదు ఇషు, కానే కాదు. రాత్రి నువ్వు అన్న మాటలకి చాలా కోపం వచ్చింది, బాధ వేసింది. ఎక్కడ నువ్వు నా నుంచి దూరంగా వెళ్తావోనన్న బెంగతో, నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలన్న ఆశతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆ సమయంలో ఎక్కువగా తాగేసి ఇంటికి వచ్చాను. వచ్చిన నాకు నువ్వు కనిపించగానే మొత్తం మర్చిపోయాను. నిన్ను దగ్గరికి తీసుకోవాలనిపించింది, అందుకే దగ్గరికి తీసుకున్నాను. తర్వాత నువ్వు నన్ను రెచ్చగొట్టావు. ఆ కోపంలో తెలియకుండానే నీతో హార్ష్గా బిహేవ్ చేశాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అని బ్రతిమిలాడాడు. ఇషిక కన్నీళ్లతో ఇవాన్ని దగ్గరికి రమ్మని చెప్పి ఇవాన్ కొంచెం దగ్గరికి వచ్చాక మీ విషయంలో నేను కూడా ఇలాగే మీకు ఇష్టం లేని పని పొరపాటున చేసి కావాలని చేయలేదు, పరిస్థితుల ప్రభావం వల్ల చేశాను. మీరు కోపం తెచ్చుకోకండి, నన్ను కొట్టకండి అని అంటే మీరు సైలెంట్గా ఉన్నారా? ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నారా? ఎప్పుడు మీ పంతం నెగ్గాలని అనుకున్నారు? మీ మూర్ఖత్వం నా మీద చూపించారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. దానికి ప్రతిఫలం ఇదిగో ఇది అంటూ బెడ్షీట్ తీసి కదల్లేని తన పరిస్థితిని చూపించి కొంచెం కోపంగా చెప్పగానే ఒప్పుకుంటాను ఇషు, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, క్షమించమని కూడా అడుగుతున్నాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయి అని మరోసారి అడుగుతుంటే నాకు మిమ్మల్ని చూడాలనిపించటం లేదు ఇవాన్ గారు. ప్లీజ్ ముందు మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతారా అని కన్నీళ్లతో అడిగింది. ఇషు ప్లీజ్ అని అంటుంటే నా కళ్ళెదురుగా ఉండి మీరు చేసిన గాయాలు గుర్తు చేస్తూ క్షణక్షణం చెప్పేస్తారో, నా నుంచి దూరంగా ఉండి కనీసం బ్రతుకున్న శవంగానైనా మారుస్తారో మీ ఇష్టం ఇవాన్ గారు. మీకు ఎదురు తిరిగితే ఆడపిల్ల మీద మీ బలం చూపిస్తారని నిరూపించారు. ఇక ఎదురు తిరిగే ఓపిక కూడా నాకు లేదు. నాకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి. అవి మీరు నా దగ్గర లేకపోతే దొరుకుతాయి. కనీసం ఈ రిక్వెస్ట్ అయినా యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని చూస్తూ నేను బ్రతికుండలేను అని ఇషిక చాలా దీనంగా. ఇవాన్ బాధగా తప్పకుండా ఇషు, బట్ ఎక్కువ రోజులు కాదు, జస్ట్ 1 డే టైం ఇస్తున్నాను. ఈ 1 డే నీ కళ్ళెదురుగా రాను. బయట నాని వాళ్ళకి నీ గురించి ఏ విషయం చెప్పలేదు. నువ్వే చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు, నేను ఆపను. బికాజ్ నేను చేసింది చిన్న తప్పు కాదు దాచిపెట్టుకోవటానికి. ఇక నీ ఇష్టం అని చెప్పి ఇవాన్ బాధగా ఇషిక నుదిటి మీద ముద్దు పెట్టి పైకి లేచి వెనక్కి తిరిగి చూడకుండా తన కన్నీళ్లు తుడుచుకుంటూ భారమైన మనసుతో బయటికి వెళ్ళిపోయాడు. ఇవాన్ వెళ్ళిపోగానే భాగ్యలక్ష్మి గారు, సుందరం గారు, సంతోష్ గారు ముగ్గురు ఇషిక దగ్గరికి వచ్చి ఏమైంది ఇషిక, డాక్టర్ ఎందుకు వచ్చారు? నిన్ను చూడటానికి వచ్చారని ఇవాన్ చెప్పాడు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? నిన్నే హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఎందుకు మరి మరో ప్రాబ్లం వచ్చింది అని భాగ్యలక్ష్మి గారు కంగారుగా అడుగుతూ ఇషిక మొహాన్ని పరీక్షగా చూశారు.
ఎందుకంటే ఇసుక వేసుకుంది కాలర్ నెక్ కావటం వలన మొహం మీద గాయాలు తప్ప ఇంకెక్కడివి ఆవిడికి కనిపించలేదు. ఇషిక ఏం మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్నట్టు సీలింగ్ వైపే చూస్తూ ఉంటే సుందరం గారు కంగారుగా, ఏమైంది ఇషిక, మాతో కూడా చెప్పకూడదా అని అడిగినా సేమ్ ఇషిక సైలెంట్గా ఉండటంతో భాగ్యలక్ష్మి గారికి అనుమానం వచ్చి, ఇవాన్ ఏమైనా అన్నాడా, నిన్ను ఏమైనా చేశాడా అని అడిగారు. అంతే. టక్కున ఇషిక భాగ్యలక్ష్మి గారి వైపు చూస్తే భాగ్యలక్ష్మి గారికి చూచాయిగా ఏం జరిగిందో అర్థమైపోయి, మీరు బయటికి వెళ్ళండి అని మగవాళ్ళని బయటికి పంపించేసి ఇషిక ఏం జరిగింది అని లాలనగా అడిగారు ఇషిక పక్కన కూర్చొని. ఇషిక ఏడుస్తూ భాగ్యలక్ష్మి గారిని హత్తుకొని ఉండిపోతే భాగ్యలక్ష్మి గారు కంగారుగా, నన్ను కంగారు పెట్టకుండా అసలేం జరిగిందో చెప్పవే, నువ్విలా ఏడుస్తుంటే నేనేమనుకోవాలి, నాకు చాలా భయంగా ఉంది ఇషిక, డాక్టర్ ఏమైనా ప్రాబ్లం అని చెప్పారా, లేదంటే ఇవాన్ గాడు ఏమైనా అన్నాడా, వాడి మాటల వల్ల నువ్వు బాధపడుతున్నావా అని అడిగారు. లేదు అమ్మమ్మ, ఇవాన్ గారు రాత్రి బలవంతం చేశారు నన్ను అని ఒక్కో మాట కూడబలుక్కొని అనగానే భాగ్యలక్ష్మి గారు కళ్ళు పెద్దవి చేసి, ఏంటే నువ్వనేది నిజమా, వాడు నిన్ను బలవంతం చేయటం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నిన్ను బలవంతం చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, వాడు రాత్రి ఇంట్లో లేడు కదా, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అన్నావు, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఇదంతా జరిగింది, కనీసం మమ్మల్ని కూడా ఎందుకు పిలవలేదు అని కోపం బాధ కలగలిపి అడిగితే ఇషిక ఏడుస్తూ బాధగా, భర్త కదా అమ్మమ్మ, ఏం చేయలేకపోయాను, అందుకే ఉదయం డాక్టర్ వచ్చారు, ఇప్పుడు పర్వాలేదు అని కన్నీళ్లు తుడుచుకొని చెప్పి, మీ మనవడి నిజస్వరూపం గురించి మీకు చెప్తే తట్టుకోలేరు, తట్టుకుని బ్రతకగలరా అమ్మమ్మ, ఈ ఇంట్లో మీరు తాతయ్యే నన్ను అర్థం చేసుకుంది, మీ మనవడి గురించి మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నాను, అలా అని అబద్ధం చెప్పి ఇంకా నిజాలు దాయాలి అనుకోవటం లేదు, ఎలానో నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి నా దారి నేను చూసుకుంటాను, ఎన్ని జరిగినా ఏం లాభం, జరిగిపోయింది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే ఆ బాధ మనం అనుభవించడమే మంచిది, ఇలాంటివన్నీ నాకు అలవాటే కదా అని విరక్తిగా అనుకుంది ఇషిక. ఇంతలో తనకి పెయిన్గా అనిపించటంతో అమ్మ అని అరిస్తే భాగ్యలక్ష్మి గారు కంగారుగా ఏమైంది అని అడిగారు. ఏమీ లేదు, పొత్తి కడుపులో నొప్పి పుడుతుంది అమ్మమ్మ, అంతే అని ఇషిక అనగానే భాగ్యలక్ష్మి గారు కంగారుగా, వాడిని ఖచ్చితంగా నేను శిక్షిస్తాను ఇషిక, నీ విషయంలో ఇలా ఎలా ప్రవర్తించాడు, ఏం జరిగిందో నేను వాడిని అడిగి కనుక్కుంటాను, నువ్వు పడుకో అని భాగ్యలక్ష్మి గారు కంగారుగా బయటికి వచ్చి మగవాళ్లతో, ఏమీ లేదు, కొంచెం తలనొప్పిగా ఉందంట అంతే, దానికి డాక్టర్ వచ్చారు, మీరు వెళ్ళండి, నేను ఇషిక దగ్గర ఉంటాను అని గబగబా కిందకి వెళ్ళి ఉదయం చేసిన ఇడ్లీలు వేడి చేసుకొని జ్యూస్ తీసుకొని ఇషిక శరీరం ఇంకా వేడిగా ఉండటంతో ఇడ్లీ తినిపించారు. 2 ఇడ్లీలు మాత్రమే కష్టంగా తిన్న ఇషిక 3వ ఇడ్లీ వద్దని చెప్పి భాగ్యలక్ష్మి గారు ఇచ్చిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ 2 గుటకలు తాగి సైలెంట్గా పడుకుంది, కానీ తన కన్నీళ్లు మాత్రం ఆగటం లేదు. అది చూస్తున్న భాగ్యలక్ష్మి గారికి అంతకంతకు ఇవాన్ మీద కోపం పెరిగిపోతూనే ఉంది. అసలు ఎలా ఇషిక విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించాడు అని. ఇషిక నిద్రపోయాక భాగ్యలక్ష్మి గారు నిదానంగా ఇషిక మ్యాక్సీ పక్కకి తొలగించి తన శరీరం మీద ఘాట్లని చూసి నోటి మీద చేతిని పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి, ఇవాన్ ఇంత హార్డ్గా బిహేవ్ చేశాడా అని అర్థం చేసుకొని ఇవాన్ని కడిగి పారేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక బయటికి వచ్చిన ఇవాన్ డైరెక్ట్గా తన ఆఫీస్కి వెళ్ళి పర్సనల్ రూమ్లో అద్దంలో తనని తాను చూసుకుంటూ ఆ రూపం తనకే నచ్చక అద్దాన్ని తన పిడికిలితో పగలగొట్టి దిగిన గాజు ముక్కలు చూస్తూ వాటిని ఇంకా ఇంకా చేతుల్లోకి దించుకుంటూ, నిజం తెలియనంత వరకు కూడా నువ్వు ఇషికతో ఇంత హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, మరి రాత్రి ఎలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యావు ఇవాన్, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఛీ, ఒక ఆడపిల్లని బలవంతంగా అనుభవించాను, నాకు ఒక రేపిస్ట్కి ఇక వ్యత్యాసం ఏముంది, ఇషిక జరిగిన వాటికి ఇప్పటి వరకు క్షమించలేదు, ఇకపై క్షమించదు కూడా, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగింది మరో ఎత్తు, ఇషిక ఇక నన్ను ఎప్పటికీ క్షమించదు, కానీ ఇషిక నన్ను వదిలి వెళ్లకుండా ఉంటే చాలు, తను నా కళ్ళెదురుగా ఉంటే చాలు, ఎలాగైనా ఇషికని నేను కన్విన్స్ చేసుకుంటాను,
తనని ఖచ్చితంగా నాతోనే ఉంచుకుంటాను. రాత్రి జరిగిన దానికి ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, కానీ తనని వదల్లేను అని అనుకున్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఏం మాట్లాడుతున్నావు ఇషిక, నువ్వు చెప్పిందంతా నిజమా అని కోపంగా అడిగారు వైదేహి గారు, భాగ్యలక్ష్మి గారు ఒకేసారి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.